హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మునగాకు కారపొడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మునగాకులో మనకి నంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనం ఖచ్చితంగా మునగాకుని మన డైట్లో యాడ్ చేసుకోవాల్సిందే. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్స్, ఫైబర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందువల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలానే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలానే షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, అలానే మన స్కిన్కి, హెయిర్కి ఇలా నంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మునగాకుని డైట్లో యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మునగాకుని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని దాన్ని చక్కగా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకొని క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ మునగాకు, కరివేపాకు ఈ 2 మన గార్డెన్‌లోవే అండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో మునగాకు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. 2 సెపరేట్‌గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే కరివేపాకు కొంచెం టైం పడతది, మునగాకు త్వరగా రోస్ట్ అయిపోద్ది కాబట్టి. సో తర్వాత ఎండుమిర్చి, మినపప్పు, మెంతులు, అలానే వెల్లుల్లి రెబ్బలు, కందిపప్పు, జీలకర్ర, చింతపండు, అలానే ధనియాలు ఇవన్నీ తీసేసుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. మీరైతే మెంతులు అసలు స్కిప్ చేయొద్దండి. మెంతులు వేయటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్‌లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అవి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మునగాకు, కరివేపాకు అయితే యాడ్ చేయకూడదండి. ఫస్ట్ ఇవి వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకొని తర్వాత అవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్‌గా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా త్వరగా గ్రైండ్ అవుద్దన్నమాట. సో ఇట్లా గ్రైండ్ అయింది కదా! ఇప్పుడు ఇందులో మనం మునగాకు అలానే కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకొని బాగా నీట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారా, ఫైనల్‌గా ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారప్పొడి రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది.